కర్నూలు జిల్లా బోర్వకల్లు సమీపంలోని జైరాత్ ఇస్పాత్ ఉక్కుశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ పరికరాలు ప్యానెల్ మాత్రమే దెబ్బతిన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్లాంట్ ప్రతినిధి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హీరో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు విశ్వంబర్వ మూవీ మేకర్స్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమాలో త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించున్నారు. యూవీ క్రియేషన్స్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే చిరంజీవి ఒక రాతిపై కూర్చొని ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని చేతపట్టుకుని పవర్ఫుల్ గా కనిపించారు. చిరంజీవి లుక్ కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదుస్సు అంటున్నారు మెగా అభిమానులు. క్రేజీ సోషల్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న చిత్రం విశ్వంబర. తన అభిమాన హీరో చిరంజీవితో విశ్వంబరను ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారు వశిష్ఠ. వరుస విజయాలతో జోష్ మీద ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో సిద్ధమవుతున్న చిత్రం ఇది. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతుంది. తాజాగా సినిమా గురించి నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నింటికంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. మేము చాలా సైలెంట్ గా వస్తాం, పెద్ద విజయాన్ని అందుకుంటాం. ఈ సినిమాను ప్రారంభించినప్పుడు ప్రభాస్ పెద్ద చిత్రాలన్నీ లైన్ లో ఉన్నాయి. దీని చిత్రీకరణ కూడా సైలెంట్ గా జరుగుతుంది. ఇది చాలా పెద్ద సినిమా. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ సెట్ ఏ సినిమాకు వేయలేదు. రొమాంటిక్, హారర్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లకు కూడా పెద్దపీట వేశామని పేర్కొన్నారు. మన గ్రామాల్ని మనమే పాలించుకుందాం, స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందాం. అందుకే ఒకే రోజు 13,326 పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వీటిలో మహిళలు, యువత భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఊర్లో ఏ పనులు చేపట్టాలో చర్చించి వాటిని దగ్గరుండి చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో 4,500 కోట్లతో 87 రకాల పనులు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2019-23 మధ్య రాష్ట్రానికి 40,579 కోట్లు వస్తే వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుందో గానీ ఆ ఫలితాలు కనిపించట్లేదు. ఉపాధి పనులు, ఇతరత్ర నిధుల ఖర్చుపై సోషల్ ఆడిట్ సరిగా జరగలేదు. సోషల్ ఆడిట్ పై మరో పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోషల్ ఆడిట్ విభాగాన్ని ఓ నిజాయితీపరుడైన పోలీసు ఉన్నతాధికారికి అప్పగించాలనుకుంటున్నాం. గ్రామాల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమయ్యేలా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేలి మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలు మరింత పెంచేశాయి. ఈ మూవీని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే నాగ చైతన్య తాజాగా క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. అదేంటి, ఆయన యాక్టర్ కదా, ప్లేయర్ ఎప్పుడయ్యారని అనుకుంటున్నారా? అదేం కాదండి. ఎందుకంటే ఆయన ఎంట్రీ ఇస్తున్నది ఆటగాడిగా కాదు, యజమానిగా. ప్రముఖ ఫార్ములా రేసింగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ను చైతు కొనుగోలు చేశారు. దీంతో ఓ రేసింగ్ టీం యజమానిగా టాలీవుడ్ లో మొదటి హీరోగా నిలిచారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ 2024 గేమ్స్ లో ఆగస్టు 24 నుంచి మొదలు కానున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 ఇంగ్లాండ్ సమరంతో టీమిండియా మొదలుపెట్టినది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లో భారత్ 5 టెస్టులు ఆడబోతుంది. సొంత గడ్డపై మ్యాచ్ల వివరాలను ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ప్రస్తుత WTC ఫైనల్ పూర్తికాగానే భారత్ ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభమవుతుంది. తుది పోరు కూడా ఇంగ్లాండ్ లో నిర్వహించున్నారు. అనంతరం జూన్ 20న టీమిండియా ఇంగ్లాండ్ జట్టు మధ్య తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 2న రెండోది, 10న మూడోది, 23న నాలుగోది, 31న ఐదో టెస్టులు మొదలవుతాయి. స్వింగ్ తో భారత్ ను పరీక్షించేందుకు ఇంగ్లాండ్ వ్యూహాత్మకంగా వేదికలను ఎంపిక చేసింది. ఈ టెస్టులు వరుసగా హెడింగ్లీ, ఎడ్బస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫర్డ్ ఓవల్లో జరుగుతాయి.